అస్మద్గురుభ్యో నమః. మనము కలియుగములో సత్యయుగము అని ఆ సమయాన్ని అంటారు. ఏ యుగంలో అధర్మం ఉండదు, శాంతియే ఉంటుంది. తండ్రి కంటే ముందు కొడుకు మృత్యు అవడు, స్త్రీ విధవ అవదు, రోగరహిత శరీరం ఉంటుంది. అందరూ మనుషులకు భక్తి చేస్తారు, పరమాత్ముడికి భయపడతారు. ఎందుకంటే వారు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అన్ని కర్మలతో పరిచయస్తులై ఉండడం వలన మనస వచ్చే కర్మణ ఎవరికి పీడని కలిగించరు, మరియు దురాచారులుగా ఉండరు. జతి సతి అనగా ఒక్కరినే పెండ్లాడి జీవితాంతం కట్టుబడి ఉండడము స్త్రీ పురుషులు ఉంటారు. వృక్షాలు అధికంగా ఉంటాయి. అందరు మనుషులు వేదాల ఆధారంగా భక్తి చేస్తారు. వర్తమానంలో కలియుగం ఉంది, ఇందులో అధర్మం ఎక్కువై ఉంది. కలియుగంలో మనిషికి భక్తి ఎడల ఆసక్తి తగ్గిపోతుంది, లేదా అసలు భక్తి చేయరు. ఒకవేళ చేస్తే అది శాస్త్ర విధానమైనది కాకుండా మనసుకు నచ్చిన భక్తి చేస్తారు. ఏదైతే భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 23-24లో చేయకూడదు అని చెప్పబడినది. ఆ కారణం చేతనే పరమాత్మ ద్వారా ఏ లాభమును అయితే కోరుకుంటున్నామో మనకు అది ప్రాప్తించడం లేదు. ఇందువలనే మనుషులు అధికంగా నాస్తికులు అవుతున్నారు. నాస్తికవాదం ప్రబలుతున్నది. ధనవంతుడు అగుటకు లంచము, దొంగతనము, కన్నాలు వేయడం మొదలగునవి మార్గాలు ఎంచుకుంటారు. కానీ ఈ విధానము ధనము లభించేదిగా కాకపోవడం వలన పరమాత్మ యొక్క దోషులు అవుతారు, మరియు ప్రాకృతిక కష్టాలని అనుభవిస్తారు. పరమేశ్వరుడి విధానమును మనిషి మరిచిపోతాడు. అది ఏమిటంటే అదృష్టం కంటే అధికంగా లభించదు అని, అనగా ఎంత రాసి ఉంటే అంతే లభిస్తుంది. ఒకవేళ మిగతా మార్గాల ద్వారా ధనమును పొందినా అది ఉండదు. ఎలా అంటే ఒక వ్యక్తి తన కొడుకు సుఖం కోసం ఇతర మార్గాల ద్వారా ధనాన్ని కూడబెట్టేవాడు. కొన్ని రోజులకి ఆ పుత్రుడికి 2 కిడ్నీలు చెడిపోతాయి. ఏదో ఒకటి చేసి కిడ్నీలు మార్చుతారు. 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఏ ధనం చెడు విధానం వల్ల సంపాదించినారో అది అంతయు ఖర్చు అయిపోయింది. దానికి తోడు కొంత అప్పు కూడా అయినది. తరువాత కుమారుడికి వివాహం చేసినారు. 6 నెలల తర్వాత బస్సు దుర్ఘటనలో ఒకగానొక కొడుకు చనిపోతాడు. ఇప్పుడు ఇక కొడుకు లేడు, మరి చెడు మార్గాల ద్వారా సంపాదించిన ధనము కూడా పోయింది. శేషం ఏమి మిగిలింది? చెడు మార్గాల ద్వారా ధనం సంపాదించడంలో చేసిన పాపము మాత్రమే మిగిలింది. అది శేషము మానవునికి. దానిని అనుభవించడానికి ఎవరెవరి నుండి ఎంత ధనం పొందినాడో వారికి పశువుగా, అంటే గాడిదగానో, ఆవుగానో, ఎద్దుగానో పుట్టి రుణము పూర్తి చేస్తాడు మానవుడు. కానీ పరమ అక్షర బ్రహ్మ యొక్క శాస్త్రానుకూలమైన సాధన చేయు భక్తుల అదృష్టమును పరమేశ్వరుడు మార్చేస్తాడు. ఎవరైతే ఇది తప్పు, ఇది ఒప్పు అని సత్య మార్గంలోనే మనము జ్ఞాన మార్గంలో వెళ్ళి న్యాయముగా సంపాదించిన వాటిని ఖర్చు పెట్టుకొని జీవితాన్ని గడుపుతాడో భగవంతుడు వారి పట్ల దయతో వారి యొక్క జీవిత గమ్యాలను మార్చేస్తాడు బ్రతికి ఉండగానే. ఎందుకంటే పరమేశ్వరుడి గుణాలలో రాసి ఉంది, పరమాత్మ నిర్ధనుడిని ధనవంతుడిగా చేస్తాడు అని. సత్యయుగంలో ఏ ప్రాణి కూడా మాంసము, పొగాకు, మద్యము సేవించదు. ఎందుకంటే వారికి వీటి ద్వారా కలుగు పాపాల గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది కాబట్టి అవి సేవించదు. కాబట్టి జ్ఞానము వికసించి జ్ఞానగంగలో జ్ఞాన మార్గంలో నడవడం వలన అందులో ఉన్న రహస్యాలు తెలిసి పరమేశ్వరుని పట్ల ఆరాధనతో నిత్యము ఉండడం వలన పరమేశ్వరుడు వారిని చెడు మార్గాల వైపు, దుర్మార్గపు సంపాదన, అక్రమ మార్గాల సంపాదనల వైపు వెళ్ళనీయకుండా ఆపు చేసి వారిని మంచి మార్గం నడిపించి తన వైపుకు తిప్పుకునే మార్గమే సత్యయుగము. దానికే కలియుగంలోనే మనము సత్యయుగాన్ని చూడవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో మరికొన్ని మంచి విషయాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.